అప్పుల పాలైన ఈ కుర్రాడు ఆకాశంలోకి చూస్తూ నా జీవితంలో ఏదైనా మెరాకిల్ చేయి దేవుడా అంటూ దండం పెట్టుకుంటాడు. ఇంతలో ఆకాశంలో వెళ్తున్న పెద్దని మెరుపు వచ్చి ఇతడికి తగులుతుంది. దీంతో ఇతడికి సూపర్ పవర్స్ వస్తాయి. ఇతడు వాచ్మెన్ను చూసి నువ్వు పెద్ద కోటీశ్వరుడివి అని అంటాడు. వాచ్మెన్ ఇతని మాటలు విని పిచ్చోడు అనుకుంటాడు. ఇంతలో కొన్ని లగ్జరీ కార్లు వచ్చి ఈ వాచ్మెన్ కోటీశ్వరుడు అయినా ఇతడి తండ్రి పిలుస్తున్నాడు అని చెప్తారు. ఆ తర్వాత ఇతడు బస్సులో ప్రయాణిస్తూ ఉంటాడు. బస్సులో ఉన్న కండక్టర్ని చూసి నువ్వు ఇంతకుముందు ప్రాస్టిట్యూట్ కదా అని అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి ఈ విషయం ఇతడికి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ కుర్రాడు బస్సు డ్రైవర్ని చూడగానే అతడు సైకో కిల్లర్ అని కనిపెడతాడు. అప్పుడు ఈ కుర్రాడు డ్రైవర్ సైకో అని మిగతా ప్రయాణికులకు చెప్తాడు. కానీ ఎవరు ఇతని మాటలు నమ్మకుండా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు ఇతడు పారిపోవడానికి ప్రయత్నించగా డోర్ లాక్ అయిపోయి ఉంటుంది. ఈ కుర్రాడు నేనెవరిని చూసినా వాళ్ళు ఎవరో తెలుసుకునే సూపర్ పవర్ ఉంటుంది అని చెప్తాడు. అలాగే బస్సులో ఉన్న ఒక్కొక్కరిని వాళ్ళ పేర్లు అలాగే వారు చేసే పనులు చెప్తూ ఉంటాడు. అయినా సరే బస్సులో ఉన్న వాళ్ళు ఇతనిని నమ్మకుండా ఇతడికి పిచ్చి పట్టింది అనుకుంటూ వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తారు. అప్పుడు పోలీసులు వచ్చి ఈ కుర్రాడిని తిట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత ఈ సైకో డ్రైవర్ ఈ బస్సును ఇంకో బస్సుకు గుద్ది బస్సులో ఉన్న వారందరినీ చంపేస్తాడు. మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.